మన జగదాత్రి షూటింగ్ అవుట్డోర్ ప్లాన్ చేశారు. సో 3 days మేము అవుట్డోర్ షూటింగ్ చేయబోతున్నాము. సో ఫస్ట్ అయితే పెద్ద సూట్ కేస్ తో స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇవి నేను మీకు చూపించేస్తాను. మెయిన్ ఇవి మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అందుకే ఇవి కొంచెం ఫాస్ట్ గా చూపించి ఇవి కొంచెం డీటెయిల్ గా చూపిస్తాను. విష్ కేర్ వాళ్ళది నేను చాలా వీడియోస్ లో చూపించాను. అండ్ మిసలర్ వాటర్ మేకప్ తీసుకోవడానికి అండ్ హెయిర్ సీరం. సో యాక్చువల్ గా మేము షూటింగ్ కి బాస్కెట్ పట్టుకెళ్తాము, బట్ ఈసారి అంత బాస్కెట్ మోసే అంత అవసరం లేదని చెప్పేసి సింపుల్ గా ఇట్లా పెట్టుకున్నాను. ఒక ఖాళీ బాటిల్, కొన్ని స్నాక్స్ ఇంట్లో ఉన్న నేను పెట్టుకున్నాను. సో టచ్ బ్యాగ్లో ఏముంటుందంటే ఇందులోనైతే మిర్రర్ ఉంటుంది. షూటింగ్కి వెళ్తే ఇన్ని పెట్టుకోవాలి. జనరల్గా మనం ట్రావెలింగ్ చేసినా కూడా పెట్టుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సూపర్ కదా. సో ఈ రోజు వచ్చేసి స్పెషల్ వీడియో ఒకటి చేయబోతున్నాను అనమాట. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏం లేదండి, అవుట్డోర్కి వెళ్తున్నాను అనమాట. మన జగదాత్రి షూటింగ్ అవుట్డోర్ ప్లాన్ చేశారు. సో 3 days మేము అవుట్డోర్ షూటింగ్ చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన పదార్థములు సో దానికి కావాల్సిన ట్రావెల్ ఎసెన్షియల్స్ అనేవి మొత్తం నేనైతే ప్యాక్ చేసేసుకున్నాను. ఇది ఒక పెద్ద సూట్ కేస్, ఇది ఒక చిన్న సూట్ కేస్, మేకప్ బాక్స్ అండ్ టచ్అప్ బ్యాగ్ అనమాట. సో ఈ 4 కిట్స్తో నేనైతే అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళబోతున్నాను. ర్యాండమ్గా కొన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి, ముఖ్యంగా షూటింగ్లో ఇంకొంచెం ఎక్కువ మాకు కావాల్సినవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మీకు చెప్దామని చెప్పేసి మొత్తానికి ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే పెద్ద సూట్ కేస్ తో స్టార్ట్ చేస్తాను. తర్వాత ఇవి నేను మీకు చూపించేస్తాను. మెయిన్ ఇవి మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అందుకే ఇవి కొంచెం ఫాస్ట్ గా చూపించి ఇవి కొంచెం డీటెయిల్ గా చూపిస్తాను. సో ఈ బ్యాగ్ వచ్చేసి కంప్లీట్లీ కాస్ట్యూమ్స్ అనమాట. సో జగదాత్రిలో నేను శారీస్ కట్టుకుంటాను కాబట్టి శారీస్, మ్యాచింగ్ బ్లౌజెస్ అండ్ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ. సో అంతే, ఇవి ఓకే. కాస్ట్యూమ్స్ వరకు అయితే పెద్దగా ఏం పట్టవు. అండ్ నైట్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి నైట్ ఎఫెక్ట్స్లోని ఒక 4 నైట్ ఎఫెక్ట్స్ అయితే నేను పెట్టుకున్నాను. అండ్ మీరు చూసినట్లయితే టవల్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. సో ఎక్స్ట్రా టవల్స్ కూడా ఉన్నాయి అండ్ నైట్ ఎఫెక్ట్స్ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ అనమాట. ఇది నాకు ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. ర్యాండమ్గా ఏదో ఫంక్షన్కి వెళ్తే గిఫ్ట్ వచ్చింది. ఇందులో మొత్తం అంతా కూడా ఎసెన్షియల్స్ ఉన్నాయి. నేను మీకు ఇందులో ఫాస్ట్ చూపిస్తా. ఇది ఒక క్యూట్ పౌచ్ అనమాట. నేను అమెజాన్లో తీసుకున్నాను. మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అమెజాన్లోనే. బేసిక్ సీజర్, రేజర్, నెయిల్ ఫైలర్ అండ్ కొన్ని అదే ఇయర్ పాడ్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టేసుకున్నాను. సో ఇందులో మీకు ప్రొడక్ట్స్ చూపించాలి అంటే చాలా సింపుల్. ఇందులో యాక్చువల్గా నేను కాటన్ ప్యాడ్స్ పెట్టాను, అంటే ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి. సో విష్ కేర్ వాళ్ళది నేను చాలా వీడియోస్లో చూపించాను. అండ్ మిసలర్ వాటర్ మేకప్ తీసుకోవడానికి అండ్ హెయిర్ సీరం ఒకటి అండ్ అనదర్ ట్రావెల్ ఎసెన్షియల్ అంటే ట్రావెల్ సైజ్ బాటిల్స్ పెట్టుకున్నాను అనమాట. మేకప్ రిమూవర్ ఇది కూడా. అండ్ ఇది ఫేస్ మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ వాష్ అండ్ బాడీ వాష్. అక్కడ రూమ్స్లో ఇస్తారు, బట్ అవి అంత మనకు నచ్చవు కాబట్టి మనమే పెట్టుకున్నాం. ఇది షాంపూ అనమాట. అండ్ ఇది చాలా చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు అంతా మేము అవుట్డోర్లో షూట్ చేస్తున్నాం కాబట్టి. విష్ కేర్ వాళ్ళది సన్ స్క్రీన్ బాడీ లోషన్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్లాంటి ఒక 2 బాటిల్స్ పెట్టుకున్నా పర్లేదు. అండ్ మై బ్రష్ హోల్డర్. సో ఈ బ్యాగ్ అంతా పెట్టేసుకున్నాను చక్కగా. ఇది ఏంటంటే నైలాన్ బ్యాగ్ కదా. సో ఈ బ్యాగ్ జస్ట్ నేను అలా వాష్రూమ్ లోపలికి డైరెక్ట్ బ్యాగ్తో లోపలికి వెళ్ళిపోతే హ్యాపీగా నా పనులన్నీ నేను ముగించేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇటువైపు జిప్లో ఏముందో నేను మీకు చూపిస్తాను. సో ఇటువైపు జిప్లో మనకి హెయిర్ బిట్స్ సంబంధించిన ఇట్లా ఒక పౌచ్లో పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా ఒక వాటర్ ప్రూఫ్ పౌచ్ అయితే పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. అండ్ ఇది వచ్చి ఒక పెయిర్ ఆఫ్ చెప్పుల్స్ అండ్ ఇవన్నీ కూడా. సో యాక్చువల్గా మేము షూటింగ్కి బాస్కెట్ పట్టుకెళ్తాము, బట్ ఈసారి అంత బాస్కెట్ మోసే అంత అవసరం లేదని చెప్పేసి సింపుల్గా ఇట్లా పెట్టుకున్నాను. ఒక ఖాళీ బాటిల్, కొన్ని స్నాక్స్ ఇంట్లో ఉన్న నేను పెట్టుకున్నాను అండ్ కాఫీ కప్, సో కొన్ని డ్రై ఫ్రూట్స్ బాక్స్ అండ్ ఇట్లా. సో రకరకాలవి
ఇంట్లో ఏమున్నాయో అవి నేను బ్యాగ్లలో వేసేసుకొని వర్స్ట్ కేసులో మనకి కొంచెం యూజ్ అవుతూ ఉంటాయి కదా స్నాక్స్ కూడా. అండ్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా ప్యాడ్స్ అండ్ టవల్స్ అండ్ ఎక్స్ట్రా లెగ్గింగ్స్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ బయట అవుట్డోర్కి వెళ్ళేటప్పుడు. అండ్ శారీ పెట్టికోట్స్ ఇవన్నీ కూడా. సో ఇది అనమాట ఈ పెద్ద సూట్ కేస్. సో సెకండ్ది చిన్న సూట్ కేస్ పెట్టుకున్నాను. ఇది కంప్లీట్లీ పర్సనల్ యూసేజ్కి అనమాట. ఎక్స్ట్రా టవల్స్, నైట్ వేర్, మొత్తం అంతా అంతే. నైట్ వేరును ఇన్నర్స్, సో టవల్స్ ఇవే పెట్టేసుకున్నాను అనమాట. కంప్లీట్గా పర్సనల్ యూస్కి ఆఫ్టర్ షూటింగ్ తర్వాత ఇంట్లో ఎక్స్ట్రాగా ఇంకేం లేదు. సో జస్ట్ ఇది ఇంతే. సో నెక్స్ట్ వచ్చేసి నా మేకప్ కిట్. ఆల్ మై మేకప్ ఎసెన్షియల్స్, బ్రషెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఏమేమి ఉంటాయో మీకు మ్యాక్సిమం తెలుసు, నేను ఎప్పటికప్పుడు మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇది ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇందులో కూడా మేకప్ రిమూవర్ వైప్స్, స్టిక్కర్స్, ఎక్స్ట్రా గ్లూ అండ్ ఇన్విజిబుల్ టేప్స్, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ బ్యాగ్ అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టచ్ అప్ బ్యాగ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో టచ్ అప్ బ్యాగ్లో ఏముంటుందంటే ఇందులోనైతే మిర్రర్ ఉంటుంది. ఓన్లీ మిర్రర్కి సెపరేట్ బ్యాగ్, ఎందుకంటే మిర్రర్ పాడవుతుంది కాబట్టి. ఇందులో ఒక మెయిన్ నాప్కిన్, ఒక వాటర్ బాటిల్ అండ్ ఫ్యాన్, ఒకటి మినీ ఫ్యాన్. అండ్ ఇది టచ్అప్ పౌచ్ అనమాట. అంటే అప్పటికప్పుడు సీన్ ముందు చెప్తారు కదా, టచ్అప్ చేసుకోవడానికి ఒక కాంపాక్ట్ అండ్ బ్రష్ అండ్ లిప్స్టిక్ అండ్ ఒక ఎక్స్ట్రా బ్రష్ ఉంటుంది. అండ్ ఇది ఒక బాక్స్, టచ్అప్ క్లాత్, స్పాంజ్ ఉంటుంది అనమాట. అండ్ హెయిర్ స్ప్రే, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ మై పర్ఫ్యూమ్ బాడీ స్ప్రే ఫ్రమ్, ఇది ఎక్కడి నుంచి కొన్నాను, విక్టోరియన్ సీక్రెట్స్ అనుకుంటా ఇది. అండ్ ఇది వచ్చేసి ఒక వాటర్ స్ప్రే. అండ్ బయటకు వెళ్తున్నాను కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గార్నియర్ది చక్కగా మనం ఇది మేకప్ మీద కూడా మనం హ్యాపీగా స్ప్రే చేసేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ లేడీస్కి చాలా ఇంపార్టెంట్, పీ సేఫ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఇది కూడా చక్కగా 50+ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, బాడీ లోషన్ అనమాట. అండ్ ఒక విక్స్ కూడా పెట్టుకుంటూ ఉంటాను, తలనొప్పి వస్తుంటుంది. అండ్ ఇది ఒక ఎక్స్ట్రా బాక్స్, ఇందులో ఓన్లీ చైన్స్ ఉంటాయి, చిన్న చిన్న చైన్స్ అవి ఉంటాయి అన్నమాట. అన్ని రకాల చైన్స్, షూటింగ్ సంబంధించినవి ఉంటాయి అన్నీ ఇందులోని. అండ్ గాగుల్స్ పెట్టాను. ఇంతకు ముందైతే గాగుల్స్ ఉండేవి కాదు, ఇప్పుడు అవుట్డోర్ వెళ్తున్నాను కాబట్టి ఎండలోని ఎట్లుంటుందో తెలియదు కాబట్టి గాగుల్స్ పెట్టుకున్నా. అండ్ ఈ జిప్ అయితే ఇది. అండ్ ఇందులో వచ్చేసి నాప్కిన్, ఎక్స్ట్రా నాప్కిన్ ఒకటి, ఒక స్నీకర్స్. అండ్ దోమలు ఉంటాయి కదా లొకేషన్లోని, దోమలకి ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ హ్యాండ్ వాష్ ఒకటి, ఇది హ్యాండ్ వాష్ బార్ అనమాట, మీ అందరికీ తెలుసు ఇప్పుడు అమెజాన్లో దొరుకుతున్నాయి. సో ఇట్లా పేపర్స్లో ఉంటుంది అనమాట, చక్కగా హ్యాండ్ వాష్ వీటితో చేసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ ట్రావెల్ ఎసెన్షియల్స్ అండి, మీకు యూజ్ అయితే. అండ్ ఇది కూడా ఓడోమస్ రోలోనే, ఫ్యాబ్రిక్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ రోల్ ఆన్ ఫర్ మై హెడేక్ అండ్ ఆల్. అండ్ ఇవన్నీ కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్. అండ్ ఇది శారీ పిన్స్ అనమాట. సో ఇట్లా పెట్టుకుంటాను నేను అన్నీ కూడా. అండ్ ఈ జిప్ వచ్చేసి కంప్లీట్గా ఎక్స్ట్రా క్లిప్స్ అని, బ్యాండ్స్ అని ఇట్లా ఎక్స్ట్రా ఉంటాయి అంతే. సో దిస్ ఈజ్ ఆల్ మై షూటింగ్ ట్రావెలింగ్ సంబంధించింది. సో ఇట్లా షూటింగ్కి వెళ్తే ఇన్ని పెట్టుకోవాలి. జనరల్గా మనం ట్రావెలింగ్ చేసినా కూడా పెట్టుకుంటాము. ఇవన్నీ చూపించడం వల్ల ఏంటి అంటే లేడీస్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని పెట్టాను. ఇందులో నేను చాలా ప్రోడక్ట్స్ కూడా అమెజాన్లో తీసుకున్నవి, అన్ని ఆఫర్లు మంచి ప్రైజెస్లో తీసుకుని ఉన్నాయి. సో అవన్నీ కూడా నేను మీకు మ్యాక్సిమం దొరికినట్టు లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఏదైనా యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే అందరూ రెగ్యులర్గా ట్రావెలింగ్ చేస్తుంటారు కాబట్టి యూజ్ అవుతుందని. సో ఎస్, ఇంకైతే నేను వెళ్ళిపోవాలి చక్కగా. ఇప్పుడు నైట్ మాకు బస్ అనమాట. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళేది విజయవాడలో షూటింగ్, 3 days విజయవాడ షూటింగ్. నేను అవి కూడా బ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను. బట్ తెలీదు ఆ ఎండకి ఆ స్ట్రెస్కి చేయలేనో తెలీదు. సో ప్రస్తుతానికైతే ట్రావెల్ ఎసెన్షియల్స్ అయితే ఇవి. ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేసే ఉంటారు. ఒకవేళ ఎంజాయ్ చేస్తే మీకు తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.